గురు పౌర్ణమి అంటే గురువు ఒకనేటువంటి వ్యక్తి కాదు, అది ఒక ఆయన చేసినటువంటి విద్యకు మాత్రమే గురు పౌర్ణమి అనమాట. అంటే మనం ఉండేటువంటి విద్య ఏంటంటే యోగ విద్య, దైవ విద్య, ఆరోగ్య విద్య. ఆ విద్యకు గురు పౌర్ణమి అనమాట, వ్యక్తికి కాదు, ఒక మనిషికి చేసేటువంటి గురు పౌర్ణమి కాదు. ఆయన చేసినటువంటి ఆ విద్యకే గురు పౌర్ణమి అనమాట, చేసుకునేటటువంటిది. అదేవిధంగా నాకునేటువంటి గురువు ఏంటంటే ఓంకారం అనమాట. నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ అన్ని భగవంతుడు ఇన్ని ఇచ్చినాడు కదా మనకు, ఆయనకి ఏం చేసి రుణం తీర్చుకోగలను నాకు ఆలోచన కలిగింది. నాకు అప్పుడు ఏం చేస్తానంటే మనం ఏమి చేయడానికి రుణం తీర్చుకోలేము. ఒకటే ఆలోచన వచ్చింది నాకు, ఒక ఆ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి, అదే ఆయనకి ఇచ్చిన గురుదక్షిణ అని ఆలోచనతో నేను ఒక నామస్మరణ తీసుకున్నాను. నాకు ఉన్నటువంటి గురువు ఎవరంటే ఓంకారం. ఆ ఓంకార నామస్మరణ తీసుకురావడం వల్లే, ఆ శబ్దాన్ని ఉచ్చరించడం వల్లే నన్ను ఇంతవరకు తీసుకొచ్చేసింది. మన జనరల్గా సా అని గాలి తీసుకుంటూ హమ్మని వదులుతుంటుంది, దీన్ని సోహం అంటారు. సా అంటే ఓని, హమ్ అంటే సున్నాని. ఆ విధంగా మనకు తెలియకుండానే రోజుకు 21,600 హంస శ్వాసలు జరుగుతుంది. దీన్ని అజిపా గాయత్రి మనకు తెలియ. అదేవిధంగా మనకు పంచభూతాలు 5 ఉంటాయి మనకు: అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం. వాళ్ళు జనరల్గా ఈ పంచభూతాలు చేసేటువంటి పనులు ఎవరు చేయలేరు అనమాట. అంటే ఏ మాత్రం నిస్వార్థం లేకుండా సేవ చేస్తూ ఉంటాయి. నాకు ఒకటి ఆలోచన కలిగేది అప్పుడు నేను యోగా ప్రాక్టీస్ చేసుకునేప్పుడు ఆలోచన ఏం కలిగిందంటే, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం నిస్వార్థంగా సేవ చేస్తే ప్రపంచం ఎంత బాగుంటుందో అని ఆలోచన కలిగింది. కానీ ఒకరిని మనం మార్చలేం కదా, ముందు నువ్వు మారాలని ఉద్దేశం. నాకు చిన్న అవకాశం ఏమైనా భగవంతుడు కోరుకుంటూ 15 సంవత్సరాలు కోరుకున్నాను. అప్పుడు ఆ అవకాశం ఇచ్చాడు నాకు భగవంతు. 15 సంవత్సరాలు ఒక యజ్ఞంలాగా, ఒక యోగంలాగా ఋషులు తపస్సు చేసినట్లయితే తపస్సు చేసిన తర్వాత నాకు అవకాశం, చిన్న అవకాశం ఈ రూపంలో యోగా సర్వీస్ సొసైటీలో. అదేవిధంగా మా ఫాదర్ని గమనిస్తే నాకు చిన్నప్పటి నుంచి ఆయన యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. చూస్తూనే ఉన్నా కానీ ఎవరు కూడా ఆయన చెప్తే చేయరనమాట. ఆ తర్వాత చేసి చూస్తా దాదాపు 20 ఏళ్ళ వరకు గమనించి తర్వాత నేను మళ్ళీ ఇది బాగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆయన జీవితంలో 3 మెట్లు ఎక్కకూడదు అంటాడు. ఏంటంటే హాస్పిటల్ మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు. ఈ 3తో అవసరం ఉండదు యోగా ప్రాక్టీస్ చేసుకుని చెప్పేవారు. 3 చెప్పేవారు. కానీ నేను సరే చూద్దాం ఏదో బాగుందని ఇంటి దగ్గర నేను చిన్నగా స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసుకుని చేసుకుంటూ వచ్చాను. అట్లా మనం పెద్దవాళ్ళు మీరు చేస్తే కదా పిల్లలు మిమ్మల్ని చూసి తప్పకుండా ఇన్స్పైర్ అవుతుంది. అదే మనకి ఇచ్చేటువంటి వాళ్ళకు మనం వారసత్వం ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కాదు, ఆస్తులు ఇవ్వని అవసరం లేదు. ఆరోగ్యం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మన ఇండియన్ కల్చర్ విధంగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ విధంగా చేసి మీరు వస్తే చాలు, మీరేం చెప్పనవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. నేను వచ్చాను కదా అట్లే. అది తప్పకుండా ఇన్స్పైర్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ గురుపంచ శీతలి ప్రాణాయామ. శీతలి ప్రాణాయామ కాకి ముద్ర. మనకు ఉన్నటువంటి జీవరాశులు 80 లక్షల జీవరాశులు ఉన్నాయి. కాకి ఎక్కువ రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్. కాకిలాగా బతకద్దు అంటారు కదా, కాకి ఎక్కువ రోజులు జీవిస్తుంది. కాబట్టి దానికి చేసే వ్యాయామం ఏంటంటే శీతలి ప్రాణాయామం. ఫస్ట్ గాలి కిందకి వదలండి, ఎక్సలెన్స్. 4 మనిషి గాలి తీసుకోవాలి. అబ్దాల్ మూమెంట్స్. శతమర్కటక ఒక బ్రహ్మచారి 100 కోళ్ళతో సమానం. 1 నుంచి 20 వరకు ఏ ఏజ్ ఉంటుంది? కోతి ఏజ్ ఉంటుంది. మన ఏజ్ ఏంటి? కోతి ఏజ్. మనకి చెప్పిన వాటి వింటది కోతే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20 to 40 త్వరగా గాడిదాకా పెళ్లి చేసుకొని సాకిలు చేసి అన్ని బాధ్యతలు ధర్మాన్ని చేస్తూ ఉంటాడు అనమాట. 40 to 60 కుక్క, కాపలా కాస్తాడు అన్నిటికీ. ఆ తర్వాత 60 to 100 మనిషి, అప్పుడు తెలుసుకుంటాడు అన్ని. కాబట్టి జ్ఞాని అనేవాడు ముందుగా యోగా ప్రాక్టీస్ చేసుకుని స్పిరిచువల్ గా నాలెడ్జ్ తెలుసుకున్నాడు ముందే వచ్చేసి ముందుగానే మానవ జన్మలోకి వచ్చేస్తాడు. అది న్యాచురల్ వచ్చేది. ఆర్టిఫిషియల్ వచ్చేది జెంట్స్. ఈ లైఫ్ చేసుకుంటారు డిసీజెస్ అనేది అంతే. బ్యాడ్ హ్యాబిట్ మనకు వస్తాయి, మీకు న్యాచురల్గా వస్తుంది. కాబట్టి ఎక్కువ 60% లేడీస్కి ఇంపార్టెంట్ వాల్యూ. ఎందుకంటే థైరాయిడ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు అన్ని హెల్ప్ చేస్తుంది. తప్పకుండా నివారణ హ్యాపీ చేసుకోవచ్చు. మీ పెద్దవాళ్ళు మీరు చేస్తే పిల్లలు హ్యాపీగా మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. సపోర్ట్ చేసి నేను రాయిలాగా ఉండేవాడిని, నా కోరిక నెరవేర్చిన దానికి మిమ్మల్ని ప్రతిరోజు నన్ను రాయిలాగా ఉండే శిల్పంలాగా మార్చి ఇక్కడికి కూర్చోబెట్టి విగ్రహం తయారు చేసింది ఎవరో కాదు మీరే. ఆయన కనిపించడం లేదు, ఆయన రోజు చెప్పుకుంటాను, మీకు రోజు చెప్తాను, చేసుకుంటాను. మీరు నాకు ముఖ్యంగా గురువులుగా నేను భావిస్తాను ఇద్దరు. అందువల్ల జీవితంలో ఇద్దరిని మర్చిపోవాలి, భగవంతుని మిమ్మల్ని. ఎంత తృప్తిగా ఇదే విధంగా మీరు కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే మీరు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, తర్వాత సమాజం బాగుంటుంది, తర్వాత దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. అన్నీ మీలోనే ఉంటుంది. అందువల్ల సున్నాల పక్కన ఒకటి ఉంటేనే విలువ. మిమ్మల్ని మీరు కాపాడుకుంటుంటే తప్పకుండా అన్నీ ఒకదాని ఒకటి విలుగా వస్తుంది.
ప్రతి ఒక్కరూ యోగ సాధనతో ఆరోగ్యం బాగా కాపాడుతుంది, మనసు బాగుంటుంది. ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే సర్వేజన సుఖినో భవంతిని మన ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5 గంటలకు మనకు హిమాలయస్ ఋషులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీరు కానీ అది మేము చెప్పడం కన్నా వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే బాగుంటుందని చెప్పాం కదా. స్మార్ట్ ఫోనే సంబంధం చెప్తాను. రిలేషను అయస్కాంతానికి మనకు ఉండేటువంటి ఇనుముకు ఉండేటువంటి సంబంధం ఉంటుంది. మ్యాగ్నెట్కు ఉండేటువంటి ఐరన్ పార్ట్కు అంటే అట్రాక్షన్ చేస్తారు అనమాట. అందుకే నేను చెప్పేటప్పుడు పర్ఫెక్ట్గా చూస్తూ ఏ విధంగా ఆసనం వేస్తున్నా చూస్తూ వాటిని బాగా అట్రాక్ట్ చేస్తే కన్నా మీరు అయిపోతారు అనమాట. నేను అయిపోతారు అంటే ఏదైతే ఏ దానికి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళు అది అయిపోతారు. యోగాకి వచ్చి పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేషన్గా ఆ గంట సేపు చూసి అబ్జర్వ్ పర్ఫెక్ట్ చేస్తే కన్నా అది మీరు అయిపోతుంది. ఆరోగ్యం మీకు వచ్చేస్తుంది, సొంతం అయిపోతుంది. అది తప్పకుండా గమనించాలి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తాబేలు చూస్తుంటారు. తాబేలు కానీ చేప కానీ వాటి ఆ తల్లిగా ఉన్నప్పుడు పిల్లలు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు ఆహారం ఇవ్వలేదు. ఆ రెండు గమనిస్తే కన్నా కంటి చూపుతోనే ఆహారం పంపించేస్తుంది కొన్ని నెలల వరకు. ఆ కంటి చూపుతో ఆహారం పంపించి అవి కూడా చూస్తూ ఉంటాయి. పిల్లల తల్లిని చూస్తుంటే తల్లిని పిల్లల్ని చూస్తుంటే ఆ కంటి చూపుతున్న ఆహారం పంపించి కడుపు నింపేస్తుంది అనమాట. ఆ పవర్ ఉంటుంది. ఆ పవర్ గురువుకు శిష్యుడికి నింటే సంబంధం ఉంటుంది అనమాట. అది బాగా గమనించాలి. నాకు ముఖ్యం ఏంటంటే మీ నుంచి నేర్చుకునే మీ గురుదక్షిణగా తీసుకోవాల్సిన ఒకటే, నాకు మీరు ఈ విద్య నేర్చుకొని యోగ విద్య ఇది దైవ విద్య మీరు ఒకరికి పంచాలి. అదే నాకు గురుదక్షిణ ఇవ్వాల్సింది. తప్పకుండా మీరు ఈ విద్యను బట్టి దాచుకోకూడదు. నాకే బాగుండాలి, నేనే బాగుండాలి అనేది అనుకోకూడదు. తప్పకుండా మీరు ఒకరిని తొడుకొని వస్తే అదే నాకు తృప్తి, అదే నాకు మామూలుగా గురుదక్షిణగా భావిస్తాను అనమాట. అది మీరు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. మనసులో కూడా ఎప్పుడు కూడా ఈ విద్యను దాచుకోకూడదు. ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎందుకంటే మన జీవితాన్ని తోడుగుండే కాబట్టి ఒక ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. అది మీ గురించి. చివరిగా ఏంటంటే నాకు సపోర్ట్ ఇస్తూ మా ఫ్యామిలీ నాకు ఈ అవకాశం ఇచ్చి నేను యోగా చెప్పేదానికి 7 years నుంచి చెప్తున్నాను. 7 years నుంచి సహకరించి వచ్చిన దానికి మా కుటుంబానికి కూడా మీ అందరి తరపున కూడా నేను కృతజ్ఞత థ్యాంక్ వెరీ మచ్ చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఫ్యామిలీలో ముఖ్యమైన భార్య మా మిస్సెస్ శ్రీకళ దగ్గర మీ ముందర ప్రత్యేకంగా ఈమె ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ మనం ఏం చేయలేమన్నమాట. అదే మీకు కూడా సపోర్ట్ ఉన్న వాళ్ళే మీరు వస్తున్నారు చేస్తున్నారు ఏ కార్యక్రమంలో వాళ్ళకి మట్టి కొత్తగా చెప్పుకుంటూ ఉండాలి. జీవితంలో మర్చిపోకుండా ముఖ్యమైన తల్లిదండ్రులు మాత్రం ప్రత్యేక మేడం మీరు తినిపోయింది జరగండి సార్. మధు సార్ మీరు మేడం ఫాస్ట్ తిప్పితే మళ్ళీ రాడు సార్, స్లోగా తిప్పాలా. ఏంది సార్ మీరు కూడా కోప్పడితే ఎట్లా? మేడం వీళ్ళ కూడా మేడం వాళ్ళకి తీసు. నమస్తే. కొంచెం ముందు చెప్తామా? ఏ భయపడిపోయినారా? కోతులు కోతులు చేస్తాయి, ఇన్ని కోతులు ఉన్నాయి. నుంచి కేక్ కటింగ్ అయిపోతే అందరు కింద కూర్చోవాలా. కాసేపు సార్ ప్రసంగిస్తారు, అందులో మేము అందరం కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. 55 ఉన్నాయంట, 54 ఉన్నాయంట. అవును సార్. అంగడి దొరుకున్నా అంట లక్ష్మయ్య
వీళ్ళందరికీ వచ్చినారు కాబట్టి వెయిట్ చేయాలంటే నేను ఇందాకనే చెప్పాలనుకొని ఏదో అకేషన్ గురువు గారి ఎందుకు చెప్పాలనుకున్నా ఈ పార్క్ అంతా మీది అనుకోండి ఈ పార్క్ ఏదైనా ఫంక్షన్ మంది అనుకోండి డెఫినెట్లీ ఎక్కడ 7:30కు మనం ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్పాము మేడం మోహన్ ఇంకా తాగలేదు మోహన్ తాగలేదు కదా ఉంది సార్ కొంచెం ఉంది సార్ నేను యోగాకు రాకముందు నా షుగర్ 200